చూసావా బోలా, మనం ఇన్విజిబుల్ వైరస్ తో ఈ లోకాన్నంతా మార్చేద్దాం. ఏమంటావ్? డాక్టర్ సైరస్, త్వరగా దీన్ని టెస్ట్ చేయండి. ఇన్విజిబుల్ అయిపోయిన మనిషి ఎలా ఉంటాడో చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. తొందరొద్దు బోలా, సమయం ఉంది చాలా. పోనీ దీన్ని నీ మీదే పరీక్షించమంటావా బోలా? వద్దు సార్, మీరు అలా చేయడం ఏం బాగాలేదు. ఆగు 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 బోలా. వద్దు సార్, అసలు మీరేం చేస్తున్నారు? ఒకసారి టెస్ట్ చేయి నువ్వు. మర్యాదగా దగ్గరికి రా బోలా. డాక్టర్ గారు వద్దు, నా మీద చలకండి ప్లీజ్. వద్దు వద్దు, నా మీద ఈ టెస్ట్ చేయొద్దు సార్. నిన్ను నువ్వు ఒకసారి అద్దంలో చూసుకోబోలా. వీల్లేదు, ప్లీజ్ నన్ను మామూలుగా చెయ్యండి. నా పేరే డాక్టర్ సైరస్. నేను చేశాను PhD ఇన్ వైరస్. నేనిప్పుడు నిన్ను మామూలు మనిషిని చేయాలంటే నేను చెప్పే ఒక పని నువ్వు చేయాలి. ఏం పని చేయాలో చెప్పండి. నువ్వు కొన్ని బ్యాంకుల్ని లూటీ చేయాలి. ఇక నేను మిస్టర్ అదృశ్యం అనే నీ పేరుని లోకమంతా మారుమోగేలా చేస్తా. అప్పుడే నా ధనాకలి పూర్తిగా తీరిపోతుంది. ఆ తర్వాత నేను నిన్ను మామూలు మనిషిని చేస్తాను. నేను మీకోసం ఇలాంటి చెడ్డ పనులు ఎప్పటికీ చెయ్యను. అలాగా? ఎక్కడికి వెళ్తున్నావు? రాజు తాత, నాకు సాయం చేయండి ప్లీజ్. నేను భూతాన్ని కాదు, బోలాని. డాక్టర్ సైరస్ నన్ను ఇలా అదృశ్యం చేసేశారు. నాకు తెలుసు నువ్వు బోలావని. నువ్వు మాయమైపోతున్నప్పుడు నేను చాటు నుంచి చూశాను. నీకు సాయం చెయ్యాలంటే ఫుర్ఫురి నగర్ లో ఉన్న మోటు పత్రులే సాయం చేయగలరు. ఎవరో వచ్చింది. నేను డాక్టర్ సైరస్ అసిస్టెంట్ ని, బోలాని. మోటు నా కళ్ళకేం కనిపిస్తుందంటే నాకు అసలు ఎవరూ కనిపించడం లేదు. పతులు, నాకేం కనిపించటం లేదు, నీకు అదే కనిపిస్తోంది. అరే ఆగండి, ఒక్కసారి ఆగండి. అరే ఆగండి, నేను మోటు పతులు ఆగండి, ఆగండి. అయ్యమ్మా, ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డారేంటి? కాపాడండి చెంగం గారు, ఒక భూతమా వెంట పడుతోంది. మాటలు వినిపిస్తున్నాయి, కళ్ళకి కనిపించడం లేదు. కాపాడండి సార్. ఈ చింగాన్ని చూస్తే పెద్ద పెద్ద భూతాలే భయపడి పారిపోతాయి. ఇదో పెద్ద విషయం కాదు. అయ్యమ్మా, భూతమా. ఇన్స్పెక్టర్ గారు, మీరైనా నాకు సహాయం చెయ్యండి ప్లీజ్. నా మాట వినండి. నేను భూతానైతే మిమ్మల్ని ఇలా రిక్వెస్ట్ చెయ్యను కదా, నాకు సహాయం చేయమని అడగను కదా. డాక్టర్ సైరస్ నన్ను అదృశ్యం చేశారు. ప్లీజ్ హెల్ప్ మీ. ఒకవేళ ఇదే నిజమైతే నువ్వు డాక్టర్ జట్కా దగ్గరకు వెళ్ళు. ఆయన చాలా గొప్ప సైంటిస్ట్. ఆయన ఒక్కరే నీకు సహాయం చేయగలరు. అరే, అతను నిజమే చెప్పాడు. ఒకవేళ భూతమైతే మనల్ని సహాయం అడిగేవాడు కాదు. పదండి, మనం కూడా వెళ్ళి అతనికి సహాయం చేద్దాం. డాక్టర్ జట్కా, హెల్ప్ మీ, నాకు సహాయం చేయండి. ఎవరు వచ్చింది? డాక్టర్ జట్కా, అలా చూడండి, టవల్లో మొహం దాచుకున్న
అరే ఒక్కసారి వినండి, నేను చెప్పేది వినండి. నేను భూతాన్ని కాదు, నేను మనిషినే. నా మాట అర్థం చేసుకోండి. దేవుడా కాపాడు. అరే మీరేం భయపడకండి, ఇతను మాతో పాటే ఉన్నాడు. డాక్టర్ జట్కా ఇతను అమాయకుడు సైంటిస్ట్. డాక్టర్ సైరస్ కి అసిస్టెంట్. డాక్టర్ సైరస్ ఇతన్ని ఇన్విజిబుల్ గా చేశాడు. ఇప్పుడు మీరే ఇతనికి సాయం చెయ్యాలి. డాక్టర్ సైరస్ బ్యాంకును దొంగిలించడానికి ఇతన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఓయ్, దీనికి యాంటీడోట్ తీసుకురావాలి మిత్రమా. ఆ యాంటీడోట్ డాక్టర్ సైరస్ ల్యాబ్ లోనే ఉండుంటుంది. అయితే పదండి, మనం డాక్టర్ సైరస్ ల్యాబ్కే వెళదాం. బోలా, మమ్మల్ని నువ్వు అక్కడికి తీసుకువెళ్తున్నావు, ఓకే? నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు బోలా. నువ్వేమనుకుంటున్నావు? యాంటీడోట్ నీకు అంత త్వరగా దొరికిపోతుందనా? మోటు పతులు నన్ను కాపాడండి. ఈ పంజరంలోంచి నన్ను బయటకు తీయండి. నా పేరు డాక్టర్ సైరస్. నేను చేశాను PhD ఇన్ వైరస్. అటు పత్లు నా దగ్గరకు మాత్రం రాకండి. వచ్చారంటే నేను మిమ్మల్ని కూడా మాయం చేసేస్తాను. అరే, ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. కెప్టెన్ వైరస్ నే తక్కువ అంతరం వేసినట్టున్నారు. అరే కాస్త ఆగండి. మోటు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు అతన్ని బిజీగా ఉంచు. నేను బోలాతో పాటు వెళ్లి ఆ యాంటీడాట్ ని వెతుకుతాను. సరే అలాగే. ఆ, పరిగెత్తు మోటు, పరిగెత్తు. ఓ, ఇక్కడున్నావా? తప్పించుకుని ఎక్కడికి పారిపోతావు? నేను నిన్ను వదిలిపెట్టను. త్వరగా చెప్పు, ఈ వైరస్ కి యాంటీడోట్ ఎక్కడుంది? లేదంటే నేను నిన్ను ఇన్విజిబుల్ చేసేస్తాను. వద్దు, నా మీద చల్లొద్దు. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, స్ప్రే నీ మీద చల్లను, కానీ దీనికి యాంటీడోట్ ఎక్కడుందో నువ్వు త్వరగా చెప్పలేదు అంటే నేను దీన్ని నొక్కేస్తాను. ఆ తర్వాత నువ్వు అదృశ్యమైపోతావు. ఇప్పుడు యాంటీడోట్ తో నేను మామూలుగా అయిపోతాను. కానీ మీగతేమిటి మోటు పత్రు? సాయం తర్వాత చేతులు గాని ముందు తన్నులు తినడానికి సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్. మొప్పి కట్టిందా? అదే నువ్వెక్కడికి పారిపోగలవు? అరే నీకు ధైర్యం ఉంటే ముందుకొచ్చి కొట్టు. ఇలా అదృశ్యంగా ఉండి కొట్టడం కాదు. అరే ఇన్ని దెబ్బలు తినడానికి బదులు నేను కూడా మాయమైపోతే బాగుండు అనిపిస్తోంది. నువ్వు అదృశ్యం కాలేవు. ఎందుకంటే నువ్వు ఇంకా బోర్డన్ని దెబ్బలు తినాలి కదా. ఓలాకి సాయం చేయాలని వచ్చావు కదా. ఇప్పుడు నీకెవరు సాయం చేస్తారో చూసుకో. అరే మాయమైపోయావు, కానీ నీ శరీరం నా చేతిలో చిక్కింది. ఎప్పుడు తప్పించుకో. పతులు పతులు త్వరగా రా, నేను ఇతన్ని పట్టుకున్నాను. అరే పతులు. యాంటీడోట్ ఇదేనంటారా? భలే భలే, చాలా థ్యాంక్స్. నేను మామూలు మనిషిని అయిపోయాను. మీకు చాలా థ్యాంక్స్. అరే పతులు త్వరగా రా, నేను ఇతన్ని పట్టుకున్నాను. మోటు మోటు నువ్వెక్కడున్నావు? మోటు, తను వేరే రూమ్ లో ఉన్నట్టున్నాడు.
డాక్టర్ సైరస్, ఇంతటితో మీ ఆట కట్టు. మాకు యాంటీడాట్ దొరికేసింది. వీలేదు 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 అది నా ఎన్నో సంవత్సరాల కృషి ఫలితం. మీరెలా తీసుకుంటారు? వీలేదు 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 ఇందుకు నేను ఒప్పుకోను. మీ కృషి ఫలితం మాకెవరికి అక్కర్లేదు. పదండి డాక్టర్ సైరస్, మీకోసం జైలు తలుపులు ఎదురు చూస్తున్నాయి. మోటు పతులు, మీకు చాలా చాలా థ్యాంక్స్. నేను నీకు ముందే చెప్పాను కదా, నీకెక్కడి నుంచైనా సాయం దొరుకుతుంది అంటే అది కేవలం మోటు పత్రాల నుంచే దొరుకుతుంది అని.